హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే ఏ రోజు వీడియోనో నేను మర్చిపోయాను, సారీ, క్షమించండి, ఏమనుకోవద్దు. క్షమించక్కర్లేదు. మొన్న మండే రోజు వీడియో అనమాట. మండే మార్నింగ్ రొటీన్ అనమాట. మండే మార్నింగ్ మా హస్బెండ్ ఖమ్మం వెళ్ళాలన్నమాట. ఇంకా మార్నింగే లేచేసి సూర్యుడికి అయితే ఒక గుడ్ మార్నింగ్ చెప్పేసి వచ్చేసి నేనైతే పొయ్యి మీద ఇంకా పాలు పెట్టేసుకున్నాను అనమాట. ఆయన కాఫీ ఇచ్చేద్దామని చెప్పి. ఇంకా అప్పటికి నేను బ్రష్ చేయలే కదా, టీ ఇద్దరం ఒకేసారి తాగుతాం. కాఫీ అయితే ఇంకా సరే ఆయన ఒక్కడికి పెట్టేయచ్చు కదా అని పాలైతే పొయ్యి మీద పెట్టేసి నేను ఇంకా ఆయన వెళ్ళినాక ఊక్కోకూడదు కదా అని చెప్పి ఆయన బయటికి వెళ్ళే ముందే ఇల్లును బయట బాల్కనీ రెండు ఊకేసుకుంటున్నాను అన్నమాట. కానీ సన్ అయితే భలే వస్తున్నారు తెలుసా, మంచిగా షైనీగా పొద్దున్నే భలే గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నాడు. ఇంకా నేను గబగబా మొత్తం ఊకేసుకున్నాక మా హస్బెండ్కి అయితే వాటర్ బాటిల్ నింపించేసి కాఫీ అయితే కలిపిచ్చేసాను అనమాట. ఇంకా ఆయన తాగైతే బయలుదేరిపోయారు. ఆయనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమీ లేవన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళే దారిలో ఎక్కడైనా చేసేస్తారనమాట. వాళ్ళు ఎవరితో ఖమ్మం వెళ్తున్నారు కదా, ఇంకా అందుకోసం దారిలో ఎక్కడైనా చేసేస్తారు. ఇంకా సరే అని చెప్పి నేనైతే పిల్లల్ని లేపేస్తున్నాను అనమాట. దానికి ముందే పొయ్యి మీద అయితే పాలు పెట్టేసుకున్నాను. ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే పిల్లల్ని లేపేసి నేను జుట్టు అంతా ఇంకా పైకి కట్టేసుకుంటున్నాను అనమాట. లేకపోతే ఇంక ఈ జుట్టు అటు ఇటు వాష్రూమ్లో ఆంతూ ఉంటుంది, అందుకే ట్రబుల్ అనమాట. అందుకే చక్కగా అయితే నేను పైకి కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. రోజు ఆయన అంటే తెలియట్లేదు ఒక విధంగా. ఇప్పుడు సేఫ్ తెలుసా, ఇంకా లంచ్ బాక్స్ ఉన్నప్పుడు వెళ్తే అయితే మరి ఎంత తిప్పలు అవుతుందో తెలుసా. అటు వాళ్ళకి స్నానం చేస్తూ, ఇటు లంచ్ చేస్తూ, అటు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకొకటి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి కూడా పెద్ద ప్రిపరేషన్ ఏం చేసుకోలేదు కాబట్టి చాలా రిలీఫ్గా జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే పాలు బనానా మాత్రమే ఇద్దామని చెప్పి ఇంకా నేనైతే కొప్పు పైకి కట్టేసుకొని వాళ్ళకైతే బ్రష్లు స్నానాలు అన్నీ చేయించేసి వచ్చేసాను అన్నమాట. వచ్చేసి వాళ్ళని రెడీ చేసుకోమని తుడిచేసి వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి 2 బనానాస్ అయితే ఇచ్చానమాట, తినండి అని చెప్పి. ఇంకా ఆ లోపు అయితే నేను పాలు పోస్తున్నాను వాళ్ళకి. ఇంకా నేను పాలు ఇచ్చేసి బనానాస్ అయిపోయాక పాలు తాగమని చెప్పి నేనైతే బ్రషింగ్కి ఇట్లా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వాళ్ళు రెడీ అయిపోతున్నారు. పొద్దున్నే కదా, నాకు పెద్ద పనేం లేదు కాబట్టి వాళ్ళని దింపి రావాలి కాబట్టి మళ్ళీ స్నానం చేయముందుకు ఒక డ్రెస్, స్నానం చేశాక ఒక డ్రెస్, అలా నాకు వేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట. అందుకోసమని ఇంకా మార్నింగే నేను కూడా వాళ్ళతో పాటే ఫ్రెష్ అయిపోయాను. చేసేది ఏముంది, పొద్దున్నే పని కూడా అయిపోతుంది కదా. కానీ ఈ లంచ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి, పొద్దున్నే ఫ్రెష్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అలా పెద్దగా పని లేకపోతే ఇది పనికి వస్తుంది, కానీ బాగా హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇది పనికి రాదు. మొత్తం సెట్టింగ్ అయిపోతుంది ఈ సమ్మర్లో. ఇంకా గబగబా అయితే నేను రెడీ అయ్యి పిల్లలకి ఇంకా వాళ్ళకి బొట్లు గిట్ల పెట్టేసి పెద్ద బాబుని అయితే స్నాక్ తెచ్చుకోమని పంపించేశాను అనమాట. వాడు స్నాక్ తెచ్చుకోనికి వెళ్ళాడు. ఈలోపు మేమిద్దరం ఒక ఫోటో దిగామన్నమాట. తర్వాతకి ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి ఇంకా తయారై మేము వెళ్ళిపోతున్నాం. మా చిత్తళ్ళు అయితే ఇంకా లేవలేదన్నమాట, పడుకుంది. సరే అని చెప్పి డోర్ అయితే పెట్టేసి వెళ్తున్నామన్నమాట. ఇంకా పక్కన వాళ్ళని దింపమని వచ్చుకొని వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వెళ్తున్నారు. ఎలా వెళ్తారో తెలియదు కదా, అందుకే మెంటలీ ప్రిపేర్ అయిపోయి ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళని దింపేసి వాళ్ళ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పేసి జాగ్రత్తలన్నీ చెప్పి ఇంటికి వచ్చి నేనైతే పప్పు నానబెట్టుకొని ఇంకో పక్క అయితే టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ములక్కాడల కోసమే ఈరోజైతే నేను సాంబార్ చేయబోతున్నాను. మీలో ఎంతమంది ఏదో ఒక దానికోసం ఇంకొక వంట చేస్తారో చెప్పండి. అంటే నేను దోసకాయ కోసం, సోరకాయ కోసం, ఇలా ములక్కాడల కోసం పప్పు చేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల ఎక్కువ టైమ్స్ పప్పు తింటాం. పప్పు తినాలనిపించి కూడా ఎక్కువ సార్లు తింటామన్నమాట. ఇంకా పాప అయితే లేచేసిందనమాట. ఇంకా పక్కలన్నీ ఎత్తేసుకుంటున్నాను. తనకైతే ఇంకా బ్రష్ చేయించాలి. తనకు బ్రష్ చేయించి నైట్ ఒక చపాతీ ఉంటే ఇచ్చానమాట. ఏముంది, నేనెందుకు తినాలి, ఎందుకు సిరప్ వేసుకుందు తిను. ఓకేనా? ఏంటిది, నువ్వు ముందు బైట్ చెయ్యు, ఫాస్ట్గా తినాలి, సిరప్ వేసుకో. ఇంకెక్కడైతే నేను సాంబార్ అయితే తయారు చేసేసుకున్నాను అనమాట. సాంబార్ చేసుకుంటేనే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఆల్మోస్ట్ డన్ అనమాట. నా స్టైల్లో సాంబార్ కూడా చూపిస్తాను నేను మీకు, షార్ట్ పెడతాను చూడండి.
అలాగే ఇంకో పక్క రైస్ అయితే కడిగేసుకున్నాను అనమాట. సాంబార్ దింపేయగానే రైస్ పెట్టేయాలి. ఇంకా అన్నీ కుక్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా. ఇంకో పొయ్యి చిన్నగా ఉంటుంది, మార్నింగ్ టైమ్స్ యూస్ చేస్తా కానీ ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు యూస్ చేయను అనమాట. ఇంకో పక్క రైస్ పెట్టేసి నేనైతే ఇంకా బట్టలన్నీ మర్చేసుకుంటున్నాను అనమాట. కొన్ని ఉండే అవి మళ్ళీ ఆరేసి ఎండకి ఇవైతే తీసి మర్చేసుకుంటున్నాను అనమాట. నాకు బట్టలకు ఎండ తగలకపోతే అది సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అందుకే ఎండ తగిలేదాకా ఉంచుకొని తర్వాత తీస్తానమాట. ఎండ తగలని చోటు ఉన్న వాటిని మళ్ళీ ఎండకేసేసి ఇంకా నేనైతే నీట్గా బట్టలన్నీ మర్చేసుకుంటున్నాను అనమాట. బట్టలన్నీ మర్చేసుకొని రెడీ అయిపోయి పిల్లల్ని అయితే తీసుకురావాలి. ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళని అయితే తీసుకొచ్చేసాను అనమాట. వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ఫేస్ వాష్ ఇట్లా చేసుకున్నాక ఇంకా మేమైతే వాళ్ళిద్దరికి అన్నం పెట్టేశాను. నేను అప్పుడే తిన్నాను అనమాట. ఇంకా నేను పాలు బనానా తినలేదు కాబట్టి నేను పొద్దున్నే అన్నం తిన్నాను. ఇంకా మా చిత్తల్లో అయితే ప్రత్యేకంగా ములక్కాడ కోసం అన్నం వేసుకొని అన్నమంతా మా చిన్నోడికి తినిపిస్తూ తను ములక్కాడ ఉంచుకుంది. ఇంకా తర్వాతకి మేమైతే మళ్ళీ పెద్ద పనులేం లేవన్నమాట. మా హస్బెండ్ లేరు కదా. ఇంకా నైట్ మేము మళ్ళీ రైస్ వండుకొని కొన్ని పాపడాలు వేయించుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. మేము నలుగురం అయితే చేసేసి గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే పడుకోబడి చెప్పి నేనైతే బయట కూర్చున్నాను. వాళ్ళు అప్పుడే తిని పడుకుంటున్నారనమాట. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు. చూడండి ఇంకా పడుకున్న వాళ్ళకి అసలేసి అల్లరి చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, ఇంకా ఆయన వచ్చినాక నా మాట ఏం వింటారు, ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా మెల్లిగా ఆయన కూడా డిన్నర్ చేశాక అప్పుడు మెల్లిగా వాళ్ళ డాడీతో కలిసి పడుకున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. వాళ్ళు చూడండి ఈ టైంలో కూడా బుక్స్ చదువుతూ ఉన్నారు. ఇంకా ఎప్పటికి పడుకుంటారో తెలియదు. రోజు ఇంతే. వాళ్ళ డాడీ లేనప్పుడన్నా ఫాస్ట్గా పడుకోబెడదాం అనుకుంటా కానీ కరెక్ట్గా పడుకోబెట్టే టైంలోనే వస్తారు ప్రతిసారి. ఇదే జరుగుతుందన్నమాట. బాయ్.